నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కార్మిక వర్గాల నోరు నొక్కి చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి రాధాకృష్ణమూర్తి తెలిపారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేడా హనుమంతరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో విజయవాడ పేరుతో మార్చి 2వ తేదీన ఉద్యమం చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు రావుల అంజుబాబు, అరుణ్ కుమార్, మంగా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వాతంత్రం అనంతరం సుదీర్ఘ పోరాటాలతోటి సాధించుకున్న కార్మిక చట్టాలను 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్ పెట్టాలని ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉంది. దానికి నిరసనగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక పోరాటాలు చేసి ఏదైతే కార్మిక చట్టాలు రద్దు చేశారో వాటిని పునః ప్రారంభించాలని చెప్పేసి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ సుదీర్ఘంగా ఉన్నప్పటికీ కొంత కేంద్ర ప్రభుత్వం వెనకడుగు చేసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాత్రం అత్యుత్సాహంతో 4 లేబర్ కోడ్లు ఇంప్లిమెంట్ చేయడం కోసం మాత్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు అగ్రభాగాన ఉండి 106 పేజీల సర్క్యులర్ తయారు చేసి ప్రజల డొమెట్లో పెట్టి మీ అభిప్రాయాలు చెప్పండి అంటే ఎన్ని కంటి తూపు చర్యల కోసం తప్ప మరొకటి కాదు. ప్రధాన డిమాండ్ 4 లేబర్లు కూడా రద్దు చేయాలి, 29 కార్మిక చట్టం పునఃప్రారంభించాలి తప్ప మరొకటి కాదు. ఇవాళ ఇప్పటికే చాలా సందర్భాల్లో అనేకమైన కార్మిక సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు లేబర్ కోడ్లు వస్తే ఉద్యోగ భద్రత ఉండదు, జీతాలు తగ్గిపోతాయి, బార్గెనింగ్ కెపాసిటీ ఉండదు, పని భద్రత ఉండదు, ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఉద్యోగ భద్రత లేకుండా నానా ఇబ్బందులు పడి కొనుగోలు శక్తి ఉండదు. కాబట్టి ఇవాళ 4 లేబర్ కూడా రద్దు చేయాలి ప్రధాన డిమాండ్ ఉంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాటిని వెనక్కి తీసుకొని ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ని కొనసాగించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇకపోతే అంగన్వాడీ కార్మికులు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజులు సుదీర్ఘ పోరాటం చేసిన ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా తెలంగాణలో మాదిరిగా జీతాలు ఇస్తాము, మీకు గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేస్తాము, మీకు ఉన్న హామీలు మీ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ కార్మికుల పట్ల వ్యతిరేకతలో ఉన్న తప్పితే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. దానికోసం ఈనాటి వరకు కూడా ఈ మధ్య కాలంలో ఈ వారంలోనే అంగన్వాడీలు జేఏసీ ఏర్పాటు చేసి ప్రాజెక్టుల దగ్గర కలెక్టర్ ఆఫీసులో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా సానుభూతితోటి సానుకూలంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేదంటే రేపు మార్చి 2వ తారీఖున విజయవాడలో అన్ని సంఘాలతో కలిపి చలో విజయవాడ కార్యక్రమం చేయబోతున్నాం. ఏదైతే ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో తప్పనిసరిగా అనుభూతి తీరాల్సి వస్తుంది. కాబట్టి ఇచ్చిన మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి రేపు 2వ తారీఖు మార్చి 2వ తారీఖు జరిగే అంగన్వాడీ కార్మికుల నిరసన కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని మీ ద్వారా మనం చేస్తాం. కొన్ని రూల్స్ను తయారు చేసి 105 పేజీల రూల్స్ను తయారు చేసి ఆ రూల్స్ మీద ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకునే దానికోసం నోటిఫికేషను ఇస్తూ దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే 4 కార్మిక కోడ్లని ఉపసంహరించాల్సిందేనని దేశవ్యాప్తంగా ఇప్పటికీ అనేక సమ్మెలు జరిగినాయి. ఈ చట్టాలు తీసుకొచ్చిన తర్వాత 6 సమ్మెలు జరిగినాయి దేశవ్యాప్తంగా. ప్రతి సమ్మెలో 30 కోట్ల మంది, 35 కోట్ల మంది, 25 కోట్ల మంది పాల్గొంటూనే ఉన్నారు. పెద్ద ఎత్తున 4 కార్మిక కోడ్లను ఉపసంహరించాలని ఉద్యమం జరుగుతూనే ఉంది. ఇటీవల కూడా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగినటువంటి 4 కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి పెద్ద సమ్మెలో 35 కోట్ల మంది పాల్గొన్నారు. ఈ స్థితిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 కార్మిక కోడ్లను అమలు జరపడానికి పూనుకోవటం, అందుకు ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి అభిప్రాయాలు సేకరించడం, ఇది దుర్మార్గం అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్మికుల యొక్క నోరు నొక్కేటువంటి, కట్టుబానిసలుగా మార్చేటువంటి, శ్రమ దోపిడీకి పాల్పడేటువంటి, కార్పొరేట్లకు దోచిపెట్టేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి చట్టాలని, కార్మిక కోడ్లని
దేశమంతా వ్యతిరేకిస్తూ కోడైకి వస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకోవటం అనేటువంటిది దుర్మార్గం. తక్షణమే దాన్ని ఉపసంహరించాలి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా రూల్స్ని మరి ప్రకటిస్తూ చేసినటువంటిది లేదు. కేరళ ప్రభుత్వం అయితే అసలు కార్మిక కోడ్లను మా రాష్ట్రంలో అమలు జరపబోము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలు వెనకడుగు వేస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి అందరికంటే ముందుగానే నరేంద్ర మోడీ గారు అడుగుజాడల్లో నడిచేటువంటి పద్ధతిలో, కార్పొరేట్లకు దోచిపెట్టేటువంటి పద్ధతుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఈ చర్యలకు పాల్పడటం అనేటువంటి దాన్ని ఏఐటీసీ ఖండిస్తూ ఉంది. నంబర్ 1. నంబర్ 2, అంగన్వాడీలు గత అనేక మాసాలుగా వాళ్ళ సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు. గ్రాట్యుటీ అమలు జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు జరపాలని, గత ప్రభుత్వం పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి 2023లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వాళ్ళ యొక్క జీతాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని అనేక డిమాండ్స్ తోటి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రాజెక్టుల దగ్గర, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. రేపు 2వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇంత జరిగితేనే తప్ప ప్రభుత్వం ముందుకు రాదా అని ప్రశ్నిస్తున్నాం. గుంటూరు సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు శుక్రవారం పరామర్శించారు. అనంతరం జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రసాదంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేశారని చెప్పారు. అటువంటి దుష్ప్రచారానికి కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. తమని తాము కాపాడుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. గొప్పదైతే దాని పట్లే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా మీరున్నారు, రంజాన్ చేశారు అంటే ఏంటి దాని అర్థం? అలాగే క్రిస్మస్ ఉంటుంది, వెళ్తారు, ఏంటి దాని అర్థం? అసలు మన జాతి గొప్పతనం అది కదా. అన్ని మతాలని అందరినీ హక్కులు చేర్చుకుంటాం మనం. అలాంటిది మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇది ప్రజలందరికీ అర్థమైంది. అంటే హిందువులు ఖచ్చితంగా ఖురాన్ని ముట్టుకోకూడదు, బైబిల్ని ముట్టుకోకూడదు. అలాగే క్రైస్తవులు ఖురాన్ని ముట్టుకోకూడదు, భగవద్గీతని ముట్టుకోకూడదు. అలాగే ముస్లిమ్స్ భగవద్గీతని ముట్టుకోకూడదు, బైబిల్ని ముట్టుకోకూడదు. ఇదేనా మీరు చెప్తున్నారు? ఒకవేళ ముట్టుకుంటే ఏమవుతుంది? రేపొద్దున మళ్ళీ ఇదే మాట్లాడతారు, మీరు ఇదే మాట్లాడతారు. అసలు పరమతాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనది. ఒక హిందూ ఖురాన్ చదవకూడదా? ఒక హిందూ బైబిల్ చదవకూడదా? లేకపోతే ఒక ముస్లిం భగవద్గీత చదవకూడదా? బైబిల్ చదవకూడదా? లేకపోతే ఒక క్రిస్టియన్ భగవద్గీత చదవకూడదా? ఖురాన్ చదవకూడదా? మతాల గురించి తెలుసుకోవడం తప్ప మీరు ఆ స్థాయికి దిగజారారు. మీకు దేవుడి పట్ల భక్తి లేదు, గౌరవం లేదు. కాబట్టే అసలు ఆ ఏ విధమైనటువంటి కల్తీని జరిగిందనేది ఏమాత్రం తెలియకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనే ఉద్దేశంతో మీరు ప్రసాదానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, పవిత్రతని దెబ్బతీసే విధంగా నోటితో ఉచ్చరించలేని మాటలు మాట్లాడారు మీరు. ఇప్పుడు మళ్ళీ ఏ స్థాయికి వెళ్ళిపోయారు? మళ్ళీ ఇప్పుడు మతాన్ని తీసుకొస్తున్నారు మీరు. ఫలానా వాళ్ళు అది కదా ఇది కదా అని. మొన్నేమో ప్రసాదం మీద మాట్లాడారు, ఇప్పుడేమో మతాల మీద మాట్లాడుతున్నారు. కాబట్టి అందరూ గమనిస్తున్నారు మిమ్మల్ని, మీరు చేసేది ఏంటి అనేది. దీనికి పరాకాష్ట మీరు చేసింది అంబటి రాంబాబు గారి మీద చేసిన దాడి కావచ్చు, ఆయన కుటుంబం మీద దాడి చేసి కావచ్చు. చివరికి ఏమైంది? అది బూమరాంగ్ అయింది. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి మీకు వస్తున్నాయి. ఆ రోజులు త్వరలోనే దగ్గరలో ఉన్నాయి. ఇంకా ప్రజలు సహించేలా లేరు. ఎందుకంటే మతాల మధ్య విద్వేషాలు మీరు రగిల్చి ఈ మతాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అంటించాలని మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. సుబ్బారెడ్డి గారి గురించి తెలియదా? ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో? ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో ఆవులు ఎలా ఉంటాయి, వాళ్ళు పూజలు ఎట్లా చేస్తారు. మీరు ఎవరన్నా అడగని చెప్తారు. సుబ్బారెడ్డి గారు ఏంటంటే చెప్తారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుద్ది ఏంటనేది ఎవరినడినా చెప్తారు. అలాంటి వాళ్ళ గురించి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఈ పాపాలన్నీ పండుతాయి. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. దీనికి మొదలు పెట్టు రాంబాబు గారి మీద దాడి అంటారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన ఎవరు చేస్తున్నారు? విధ్వంసం, ఈ వ్యవస్థలను విధ్వంసం చేసింది ఎవరు? పోలీసుల దగ్గర నుండి చేస్తారా? 7 గంటలు దాడా. ఎక్కడే బెటాలియన్ ఉంది, దగ్గరలోనే పోలీసులు ఉన్నారు ఇక్కడ. అలాంటిది ఒక మాజీ మంత్రి ఇంటి మీద చూడండి ఎలాంటి వాతావరణం ఇది. ఇలాంటి వాతావరణంలో ఇంతమంది వస్తే మీరు నిరోధించలేరా?
నిరోధించగలరు కదా. ఖచ్చితంగా ఆయన మీద దాడి చేయాలనే మీరు ఈ పత్రాన్ని మీరు కోరుకున్నారు. ఇది మొదటి మెట్టు, ఇది కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు వస్తాయి. మెడికల్ మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా రేపు ఆందోళన చేస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల అంజుబాబు తెలిపారు. డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శుక్రవారం అరుణ్ కుమార్, అంజుబాబు మీడియాతో మాట్లాడారు. పేదల సంపాదనలో 80% వరకు విద్య, వైద్య రంగం కోసం చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న కారణంగా మెడికల్ మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. అదేవిధంగా త్వరలో గడప గడపకు సిపిఐ కార్యక్రమం చేపట్టి ప్రజల వద్దకు వెళ్లడం జరుగుతుందని వారు వెల్లడించారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకొని ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సాధారణమైనటువంటి పేద, మధ్యతరగతి, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వారి యొక్క జీవితంలో సంపాదించినటువంటి కాయ కష్టం చేసి రూపాయి కూడబెట్టి సంపాదించిన దాంట్లో సుమారుగా 70-80% విద్యకి, వైద్యానికే వినియోగిస్తున్నటువంటి ఈ యొక్క రోజుల్లో మనందరం కూడా తెలుసు, విద్య, వైద్యం రెండు కూడా పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్ అయిపోయినటువంటి ఈ యొక్క తరుణంలో ప్రభుత్వం పూర్తిగా తన బాధ్యత నుంచి క్రమక్రమేణా తప్పుకుంటూ ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులకి విద్యని, వ్యాపారాన్ని దారాదత్తం చేసినటువంటి ఈ రోజుల్లో బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా సిపిఐ ఆంధ్ర రాష్ట్ర సమితి ఈ రాష్ట్రంలో విద్యని, వైద్యాన్ని ప్రభుత్వమే కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు చేస్తున్నటువంటి అన్యాయానికి, ద్రోహానికి, దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతుంది. దానిలో భాగంగా ఈ నెల 28న సిపిఐ ఆంధ్ర రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయాల వద్ద మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. గతంలోనే ప్రారంభించి సిపిఐగా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాం. దాని కొనసాగింపుగా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు సిపిఐ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటలకి పెద్ద ఎత్తున డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరగబోతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఈ గుంటూరు నగరంలో ఠాగూర్ సినిమాని తలపించే విధంగా అనేక హాస్పిటల్లో డాక్టర్లు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం. అన్యాయంగా అవసరం లేకపోయినా ఆరోగ్యశ్రీ డబ్బుల కోసం ఈరోజు ఆపరేషన్లు చేసినటువంటి హాస్పిటల్లో ఈ గుంటూరులో కుక్కలుగా ఉంటా ఉన్నాయి. అనేక కేసులు కూడా సిపిఐగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మెడిసిన్ సంబంధించి, జనరిక్ మెడిసిన్ సంబంధించి ఉన్నటువంటి వాటిని తీసుకొని వచ్చి ఎంఆర్పి రేట్లకి మెడికల్ షాపుల్లో, హాస్పిటల్లో అమ్ముతున్నటువంటిది. అదేవిధంగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులు అమ్ముతున్నటువంటి వైనం. అదేవిధంగా అవసరం లేకపోయినా బలవంతంగా మందులు ప్రజల ద్వారా కొనిపిస్తూ వాడిపిస్తున్నటువంటి హాస్పిటల్ డాక్టర్లు అనేక మంది గుంటూరు నగరంలో ఉన్నారు. వారందరిపైన సిపిఐగా మేము ఒక సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని పోయి అధికారుల దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈ యొక్క మెడికల్ మాఫియా పైన పోరాటం చేయడానికి సిపిఐ ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గడప గడపకు సిపిఐ పేరుతో ఈ గుంటూరు నగరంలో అన్ని డివిజన్లలో ప్రతి ఇంటికి కూడా సిపిఐ చేస్తున్నటువంటి పోరాటాలు, సిపిఐ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సిపిఐ పార్టీ యొక్క లక్ష్యాలు చేరవేసే విధంగా ఈ గుంటూరు నగరంలో గడప గడప సిపిఐ పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం, అదేవిధంగా సిపిఐ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకి, ప్రజల కోసం చేసేటువంటి పోరాటాలకి ప్రజల ద్వారానే
ప్రజా పోరాట నిధిని సమకూర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రజా పోరాట నిధి కార్యక్రమం కూడా గడప గడప సిపిఐ పేరుతో చేయబోతా ఉన్నాం. మార్చి 1వ తేదీ నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గుంటూరు నగరంలోని ప్రజలు పడుతున్న బాధల్ని తెలుసుకోవడానికి ఇంటింటికి సిపిఐ అనే కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి ప్రతి ఏరియాలో సిపిఐ కార్యకర్తలు అందరూ ప్రతి ఇంటి తలుపు తట్టి నగరంలో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి పోరుబాట చేయటానికి సిపిఐ సన్నద్ధమవుతుంది. అలాగే గుంటూరు నగరంలో జరుగుతున్న మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా రేపు 28వ తేదీకి ఉదయం డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో సిపిఐ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుంటూరు కొరటిపాడు మెయిన్ రోడ్లో అద్భుతమైన కలెక్షన్లతో మైరా షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. సినీ నటి నగర్కర్ అతిథిగా హాజరై షాపింగ్ మాల్ ని ప్రారంభించారు. అందరికీ అందుబాటు ధరలో అద్భుతమైన వస్త్రాలు మైరాలో ఉన్నాయని చెప్పారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్లను అందుబాటులో ఉంచామని, కస్టమర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. They have a lot of other colors. నేను గుంటూరులో మైరా షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి వచ్చాను. బెల్లంకొండ శ్రీనివాస్ గారు నన్ను ఇక్కడికి పిలిచారు. అండ్ ఐ హ్యావ్ గాన్ త్రూ ద హోల్ కలెక్షన్. అంత కలెక్షన్ చాలా చాలా ప్రీమియంగా ఉంది. బట్ ఆల్సో దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ విచ్ ఆర్ అఫోర్డబుల్ ఆల్సో. సో అందరికీ వన్స్ డెస్టినేషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ షాపింగ్ నీడ్స్ లైక్ వెడ్డింగ్, రెగ్యులర్ వేర్, ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది. సో ఐ థింక్ అందరూ విజిట్ అవ్వాలి మైరా షాపింగ్ మాల్ ఇన్ గుంటూరు. దే ఆర్ ఆల్సో గోన్ టు ఓపెన్ దేర్ బ్రాంచెస్ ఇన్ అదర్ సిటీస్ యాజ్ వెల్. So I wish them the best and I wish the whole team a great luck. Thank you. వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా, మీకు తెలిసిందే. Yeah, there are a couple of good news. రెండు. ఒకటి ఐ థింక్ సెప్టెంబర్, ఇంకొకటి అరౌండ్ డిసెంబర్ ఆర్ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ జనవరి. మరి నేను అది చెప్పిస్తే నీకు తెలిసిపోతుంది కదా. వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళకి ఐ మీన్ వాళ్ళు అనుకుంటున్నారు సమ్ పోస్టర్ ఆర్ సంథింగ్ లాంచ్ చేసి న్యూస్ చెప్పాలి అని. అందరూ బాగానే ఉన్నారు. లైక్ ఒక్కళ్ళు పిక్ చేయడం కష్టం. బట్ అలాగే అల్లు అర్జున్ గారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే ప్రభాస్ గారు. నీకు ఒక హీరోయిన్ ఇష్టమా? నీకు కూడా చాలా మంది హీరోయిన్ ఇష్టం ఉంటారు కదా. ఎవరు? మీరు కూడా కలెక్షన్ చూడండి మీ వైఫ్స్ కోసం, మీ డాటర్స్ కోసం. ఇక్కడ నుంచి పిక్ చేసి వెళ్ళాలి. ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ ఆల్సో వ్యాలంటైన్స్ డే అయిపోయినా కూడా పిక్ చేసి వెళ్ళి. యా, వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఉంది. సో ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ చెక్ దట్ అవుట్ యాస్ వెల్. ప్రతి జనానికి అందరికీ అందుబాటులో మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైసెస్లో ఇవ్వాలనేది నా కోరిక. సో అందరికీ ఏదో ఒక మంచి చేయాలి అనే ఉద్దేశంతో నా వంతు ప్రయత్నంగా ఈ వ్యాపారం ప్రారంభించడం జరిగింది. సో అందరూ వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము.
మైరా షాపింగ్ మాల్ టీం తరఫున ఆ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి. సో పాంప్లెట్స్లో ఆఫర్స్ మొత్తం ఓపెనింగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఏమైనా పెట్టారు? ఉన్నాయండి. ఎవరి 15,000కి 5,000 షాపింగ్ ఫ్రీ ఉంటుంది. అట్లాగే 5,000 తీసుకున్న వాళ్ళకి 2,000 పట్టు సారీ ఫ్రీ ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ఆఫర్స్ ఎవరి ఫ్లోర్లో ఉన్నాయి. గుంటూరు నగరంలో ఒక ఎక్స్క్లూజివ్ లేడీస్ పట్టు ప్రపంచాన్ని తయారు చేయడం కోసం, పట్టు ప్రపంచాన్ని అందించడం కోసం ఈ మైరా షాపింగ్ మాల్ అనేది ముందుకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఈ అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ దుస్తుల్ని అందిస్తామని చెప్పి పర్టికులర్గా లేడీస్ అండ్ ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని వస్త్రాలని మనం అందించడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ పట్టు ఫ్లోర్ ఉంది. గుంటూరు నగరవాసులు, గుంటూరు జిల్లా వాసులందరికీ కూడా ఎవరైనా ది బెస్ట్ పట్టు శారీస్ కావాలంటే మన షోరూమ్ని విచ్చేస్తే అందుబాటు ధరల్లో చాలా అత్యుత్తమైన క్వాలిటీతో లభిస్తాయి. వారు ఏది కోరుకున్న లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా మన గుంటూరు నగరంలోనే అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎక్స్క్లూజివ్గా పిల్లలకి సపరేట్ ఫ్లోర్ ఉంది. 0 to 15 years ఏజ్ వరకు అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ కూడా సరిపడా దుస్తులన్నీ కూడా ఒక ఫ్లోర్లో ఉన్నాయి. 3 floors ఎక్స్క్లూజివ్ లేడీస్ ఫ్లోర్స్ ఉన్నాయి. 2 floors శారీస్ అండ్ 1 floor లేడీస్ వేర్, ఆల్ వెరైటీస్, గాగ్రాస్, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, 1 time శారీస్, అలా 1 minute శారీస్, ఎవ్రీథింగ్, ఆల్ లేటెస్ట్ వెరైటీస్ ఫర్ లేడీస్ మన దగ్గర అందుబాటులో ఉంది. మన ఇనాగ్రేషన్ ఆఫర్గా ప్రతి 15,000కి 5,000 రూపాయలు ఫ్రీ షాపింగ్ వితౌట్ ఎనీ కండిషన్స్. 15,000 కొన్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఫ్రీ షాపింగ్ అందుబాటులో ఉంది. 5,000 కొన్న ప్రతి బిల్ మీద మనం 2,000 రూపాయల వర్త్ గల పట్టు శారీ ఇస్తున్నాం. ది బెస్ట్ క్వాలిటీ పట్టు శారీ అందజేస్తున్నాం. ప్రతి 1,000 రూపాయలకి 5 శారీస్ లభిస్తున్నాయి. 899కి 3 జార్జెట్ శారీస్ లభిస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.